నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ మనము ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్కి ఇవాళ రావడం జరిగింది. ఎర్రగడ్డ డివిజన్లో పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? కరెక్ట్గా ఇంకా 10 రోజుల సమయం ఉన్నది. ఉప ఎన్నికల పోలింగ్ డేటు నవంబర్ 11వ తారీఖు, ఇవాళ అక్టోబర్ 31వ తారీఖు. ఇంకా కరెక్ట్గా 11 రోజుల సమయం ఉన్నది. ఈ 11 రోజుల గ్యాప్లో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఎర్రగడ్డ డివిజన్లో అనేది తెలుసుకోవడం కోసం వచ్చినాం. అంటే ఎవరికి ఏ పార్టీకి ప్రధానంగా గెలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు అనేది తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకసారి మనం ఎర్రగడ్డ డివిజన్ చూసుకుంటే ఇక్కడ 48,000 నుంచి దాదాపు 50,000 ఓట్లు ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాయి. ఎర్రగడ్డ డివిజన్లో దాదాపుగా మెజారిటీకి ఒక 55%, అంటే ఉన్న ఓట్లలో 50,000 ఓట్లలో 55% ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి, మిగతా హిందువుల ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఎంఐఎం కూడా కొంత పట్టు ఉంటుంది, ఎంఐఎం కార్పొరేటర్లు ఇక్కడ గెలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు? బీఆర్ఎస్ వైపు ఉన్నారా, అధికార కాంగ్రెస్ వైపు ఉన్నారా, లేకపోతే బీజేపీకి ఏమైనా అటువైపు చూస్తారా, లేకపోతే ఎంఐఎం పట్టున్నది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్కి ఏమైనా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉందా డివిజన్లో? ఎలా ఉండబోతుంది అనేది మనం పబ్లిక్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫాలో మీ. నమస్తే బ్రదర్. నమస్తే. ఏం పేరు మీ పేరు? అలీముద్దీన్. అలీముద్దీన్. ఇక్కడ మీరు లోకలేనా? ఎర్రగడ్డ లోకల్. సైడ్ 3. సైడ్ 3 జూబ్లీ హిల్స్. ఓకే, ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, బై ఎలక్షన్స్. ఐడియా ఉందా? ఐడియా ఉంది. రేపు ఎన్నడున్నది పోలింగ్? 11 तारीख को है. 11 नवंबर को. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద మొత్తం స్టేట్ వైడ్ డిస్కస్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఊర్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం కనపడతా ఉంది నీకు? బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది అని అనుకుంటున్నావు? मुस्लिम पूरे बीआरएस को डालते, वन साइड है मिनॉरिटी पूरा. कई को पूरा केसीआर साहब को लाइक करने वाले. केसीआर केटीआर बोले तो एक ब्रांड है, उन लोग को लाइक करते, हम लोग पूरे जने लाइक करते. मेरे कुछ बोल के नहीं, तुम को से भी मुस्लिम को पूछ लो, यहाँ पर 99% पूरे मुस्लिम केसीआर को लाइक करते. केसीआर అంటే ఒక బ్రాండ్ ఉంది. केसीआर बोले तो ब्रांड है. खाली वर्किंग प्रेसिडेंट जो केटीआर साहब है, खाली जुबली हिल्स में आके खाली फिर रहे तो, घूम रहे तो, मीटिंग कर रहे तो पब्लिक कंफ्यूज हो जा रही. अगर केसीआर साहब का एंट्री हो गया ना, पब्लिक पूरा पागल हो जाता, क्योंकि वो एक ब्रांड है. केसीआर साहब ऐसी चीज़ है, जितने भी लोग इधर उधर जो चले गए ना पार्टियों में, वो पूरे इधर ही आ जाते हैं टीआरएस में. वो पार्टी जीते वार हो हरे वार हो, टीआरएस ही है, बीआरएस है पूरा. అబ్దుల్ భయ్యా, ఇప్పుడు మీ అబ్దులే కదా? అలీముద్దీన్. సో ఇప్పుడు మైనార్టీస్ ఉన్నారు మీరు. ఇప్పుడు మైనార్టీస్లో బడా లీడర్ అంటే అసద్ భాయ్, అక్బర్ భాయ్. సో ఎంఐఎం పూర్తిగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదా? ఎంఐఎం చెప్తే కాంగ్రెస్ వైపు పోరా? నేను ఫస్ట్ చెప్పినా కదా, కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ ఉంది. उल्ला 10 जनों को ले लेके काम कर लें दो, 50 जने सपोर्ट कर लें दो कांग्रेस को. केसीआर एक ही भारी पड़ जाता पूरों के ऊपर. केसीआर बोले तो पूरे वन साइड वोट डालने वाले हैं. जो हमारे मागंडी गोपीनाथ साहब थे, जो इलेक्शन में जो वोट लेके आए थे ना, उससे ज़्यादा आते मैडम को अब ये इलेक्शन में वोट. గోపీనాథ్ కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే లేడీస్ ఉంది కదా, అది లేడీస్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. अब ये कांग्रेस के लीडर क्या बोल रहे बोले तो, कांग्रेस टीआरएस में लेडीज़ को टिकट दिए सो है, लेडीज़ क्या कर सकती बोल के बोल रहे. मैं एक बात पूछना चाह रहा हूँ, अपने जो आपकी जो पार्टी है उसमें जो बुनियाद जो है इंदिरा गांधी जी, जो उसकी रिस्पेक्ट करते अपन, हर पार्टी वाला उनकी रिस्पेक्ट करता, तो उन्होंने भी एक लेडीज़ थे ना. तो उनका हर कोई तो पूरे उनको भी रिस्पेक्ट करते हैं. तो इनको लेडीज़ बोल के क्यों बदनाम कर रहे? आधी रात को लेडीज़ नहीं आ सकती, तुम्हारा कुछ प्रॉब्लम हुआ तो बोल के बोल रहे हो, वो बात है. तो लेडीज़ कहीं को नहीं आती भाई? तेलंगाना में सेफ नहीं है क्या लेडीज़? ये पूछना चाह रहा हूँ मैं.
लेडीज़ है, लेडीज़ की तरह मदद करती लेडीज़ आके, उनके नीचे वर्क करने वाले भी मस्त पावरफुल है अपने पास भी लीडर, हर डिवीजन में पावरफुल लीडर हैं अपने पास, तो टेंशन कुछ भी नहीं है। एमएलए आने की ज़रूरत नहीं है, वर्किंग के जो काम करने वाले लीडर हैं ना उल्लागंज बस है अपने लिए, एमएलए की ज़रूरत नहीं पड़ती यहाँ पर, उतना ही है। ఇప్పుడు ఇంకొకటి భయ్యా, ఇప్పుడు ఆ, అజారుద్దీన్ ఉన్నాడు కదా, అజారుద్దీన్ ఇలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. సో అంటే మీ కమ్యూనిటీలో ఒక ముస్లిం మైనారిటీ లీడర్కి ఒక మంత్రి పదవి ఇస్తూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ. సో దానివల్ల ఏమన్నా అటువైపు మళ్ళీ ఛాన్స్ లేదంటారా? ये देखो केसीआर साहब को पूरे तेलंगाना में अपन मीडिया लेके चले जाएंगे, केसीआर साहब को कोई बोले थे कि हमारे को डिप्टी सीएम दियो बोल के, कोई भी नहीं बोले थे, मिनिस्टर ही दियो बोल के कोई भी नहीं बोले थे, डिप्टी मेयर दियो बोल के कोई भी नहीं बोले थे, उन्होंने उनके दिल से दिए थे। इन्हों कहीं को दे रहे बोलते जुबलील्स का इलेक्शन जीतने के लिए दे रहे और पब्लिक को बेवकूफ़ बनाने के लिए दे रहे। पहले क्या करे, खबरस्तान दे रहे बोल के वहाँ पर गए, मिलिट्री वाले वहाँ पर आ गए, आके क्या बोले बोला चले आओ यहाँ से, नहीं तो एक मार के 10 गिन तुम बोल के बोले लो, बोलते कि पूरे भाग गए वहाँ से, ऐसा हो गया वो। तो मैटर क्या है बोले तो समझने का है, ये जुबलील्स इलेक्शन को देख के पोस्ट दे रहे सो है वो, तो हमारे को वो फ़र्क नहीं पड़ता, हम बीआरएस के चाहने वाले हैं, केसीआर साहब को चाहने वाले हैं, केसीआर साहब को छोड़ डालते। ఎవరిది బాగుంది అంటే ఫైనల్గా ఒక మాట చెప్పు, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఈ 2 ఇయర్స్లో, గతంలో కేసీఆర్ పరిపాలన బాగుంది? केसीआर కైకు केसीआर के काम अच्छे है जी। ये देखो एक मरहूम एमएलए है, उसको बदनाम कर रहे, क्या बोल के बोल रहे, वो काम कुछ भी नहीं करा बोल के बोल रहे। आज जो बोराबंडे का जो चौरस्ता है ना सर्कल, वहाँ पर पहले बस क्रॉस नहीं होता था, बस क्रॉस नहीं होता था, आज इतना बड़ा रोड बन गया, वहाँ पर एक प्लेन उतरता वहाँ पर, उतना बड़ा रोड हो गया वहाँ पर, प्लेन को पार्किंग कर सकते हैं अपन। और वो जो साइड 3 में जो ऊपर का टेक है अंधों की बस्ती जो बोलते हैं, वहाँ पर अंबेडकर कॉलेज है, हाँ, और अपने कार्मिका नगर में पहले पूरे झोपड़ियाँ थे, गरीब लोग थे, उन लोगों को हटा के वहाँ पर से पूरा रोड चौड़ी करे, उन लोगों को डबल बेडरूमों में घर दे के भिजा दिए सो है। तो डेवलपमेंट फुल करे सो है, जैसा कि फ्री रजिस्ट्रेशन का घरों का और अपना शादी मुबारक के प्रोग्राम तकरीबन करते थे हमारे एमएलए साहब, मरहूम एमएलए साहब, उनको बदनाम कर दे रहे। हाँ, हम लोग रिस्पेक्ट करें बोले तो जुबलील्स में पैदा हुए जब से हम लोग श्री राम नगर के ग्रेटर हैदराबाद के, तो हमारा क्या है बोले तो हम पैदाइशी बचपने से जनार्दन रेड्डी साहब को देखे सो है। तो ये कांग्रेस वाले जनार्दन रेड्डी साहब का भी रिस्पेक्ट नहीं कर रहे, उन्होंने लोकल नहीं होते, उन्होंने नॉन लोकल है बोल के बोल रहे, तो वो बात गलत है। हम पार्टी की इज्जत नहीं करते, हम वो लोग जो है वो आदमी की इज्जत करते। जनार्दन रेड्डी साहब बोले तो एक भगवान देवड़ो हमारे लिए, तो वैसे आदमी थे, वो आदमी के हाथ से भी वैसा बोले। आज ये आदमी मर गया, कौन गोपीनाथ साहब हमारा एमएलए, उनको भी बदनाम कर दे रहे, क्या बोल के बोल रहे, वो भी आदमी सही काम नहीं करा बोल के बोल रहे। तो ये बात गलत है, वो हमारे को बर्दाश्त नहीं हो रही। काम अच्छा करे सो हम आँखों से देखे, हम जनार्दन रेड्डी साहब का भी परेड देखे थे, ये नेक्स्ट जनार्दन रेड्डी साहब है हमारे लिए, ये गोपीनाथ साहब बोले तो। हाँ, థ్యాంక్ యూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఒక ఇల్లు ఇవ్వలేదు. కేసీఆర్ అన్న ఇచ్చిండ్రు, పుణ్యంకి మా పెద్ద పాపకు వచ్చింది, పెద్ద పాప ఉంటుంది. నాకు ఇల్లు లేదు, 4-5 సంవత్సరాలు అయింది, పింఛన్ చెయ్యలేడు, ఏం చెయ్యలేడు. ఈయన కేసీఆర్ అన్న మస్తు చేసిండు, మా పాప పెళ్లికి డబ్బులు ఇచ్చిండు, డెలివరీకి డబ్బులు ఇచ్చిండు. ఈయన ఏం చెయ్యలే, రేవంత్ రెడ్డి ఏం చెయ్యలేడు. వచ్చి ఏం లాభం వేసి ఇంకి ఓటు? కేసీఆర్ అన్న పెట్టారు మాకు. రేవంత్ రెడ్డి మహిళలకు అందరికి ఫ్రీ బస్సు పెట్టిన చాలా కార్యక్రమాలు పెట్టి కొట్టుకొని సస్తున్నారు. ఇక నిలబడి ఆమెకు హెల్త్ బాగాలేదు, నిలబడి వస్తున్నా బస్సులో. ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం అయింది? ఎవరికి పెట్టాలా ఫ్రీ బస్సు? డ్యూటీలు జాబ్లు చేసేటోళ్ళకి పెట్టాలి. అనవసరంగా పోతున్నారు, పిచ్చిలాగా పోతున్నారు. ఫ్రీ బస్సు పెట్టిండు, లాభం ఏం లేదు. పోయేటోళ్ళు పోతున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు, ఉట్టిగా తిరిగేటోళ్ళు కూడా పోతున్నారు జనాభాలు. ఏం లాభం? రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండ్రు? ఫ్రీ బస్ పెట్టే పెద్ద గొప్ప చేస్తున్నాడు, ఏం లేదు లాభం. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, ఎంఐఎం కాంగ్రెస్కి ఏమని చెప్తున్నది? మీరు కాంగ్రెస్కి వేస్తారా, మరి ఇటు బీజేపీ బీఆర్ఎస్ వైపు ఉంటారా? మేము కేసీఆర్కే వేస్తాం, కార్కే వేస్తాం, మేము కార్కే వేస్తాం. మేము కారే ముఖ్యం, మాకు కార్ అయినా లాభం ఉన్నది. మాకు కార్ అయినా ఇల్లులు ఇచ్చిండు, పాపలు పెళ్లికి మాకు హెల్ప్ చేసిండు, మాకు డెలివరీలు ప్రెగ్నెంట్ మనుషులకి హెల్ప్ చేసిండు. ఇప్పుడు పాపకు ఉస్మానియా హాస్పిటల్, చార్మినార్ హాస్పిటల్ పోతే టాబ్లెట్ ఇస్తలేరు, చెప్తున్నారు లేదు రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేమేం చేయాలంటున్నారు. బస్సు దవాఖానలో మందులు కూడా ఉంటున్నాయా? ఏం ఇవ్వలేదు. మా కోడలికి డెలివరీ అయింది మొన్న, అసలు ఇవ్వలేదు. గుడ్లు ఇవ్వలేదు, మళ్ళీ పైసలు ఇవ్వలేదు, ఏం లేదు. మా పాప డెలివరీ అయింది, పైసలు ఇవ్వలేదు. ఎస్ఆర్ నగర్లో ఇవ్వలే, 1 రూపాయి ఇవ్వలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, ఫస్ట్ డెలివరీ మా కోడలిది ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమి ఇవ్వలేరు, మళ్ళీ టాబ్లెట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మరి ఏం లాభం? ఈయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం లేదు. మహిళలకు 2500 రూపాయలు కూడా ఇస్తానడుగా ప్రతి నెల. రాలేదు, మాకు ఏం రాలేదు.
వస్తే వచ్చింది అంటాం. ఇగో మా పాప పెళ్ళికి 1,16,000 ఇచ్చిండు, వచ్చింది, తీసుకున్నాం అంటున్నాం. ఇప్పుడు మీ పాప పెళ్ళికి 1,16,000 వచ్చింది. వచ్చింది. కానీ అప్పుడు కేసీఆర్ 1,16,000 ఇచ్చిండు కదా. మా పాప కూడా డెలివరీ అయినా అప్పుడు కూడా ఇచ్చిండు, 10,000 ఇచ్చిండు, అది వచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 1,16,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు కదా. అప్పుడు ఒక్కరికి కూడా ఇవ్వలే. ఎవరికి ఇచ్చిండు? ఇవ్వలే. మాకు ఇవ్వలే. పింఛన్ కూడా చెయ్యలే. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను. ఇక్కడ ఏమంటారు, మోతీనగర్ కాడ తిరిగినా, మళ్ళీ శంషాబాద్లో తిరిగినా, తిరిగినా లేదమ్మా బంద్ ఉన్నది, తర్వాత రా అని తిప్పుతున్నారు. ఏం చేయాలా మరి? ఏం చేయాలా? ఓటు వేసి ఏం లాభం లేదు. రేపు జూబ్లీహిల్స్లో కారు గెలిచే అవకాశం కొడుతుందా, కాంగ్రెస్ గెలవాలా? మాకు ముఖ్యం కారే గెలవాలా. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేం పేరు? షేక్ అద్నాన్. షేక్ అద్నాన్. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ కిందకే వస్తారా మీరు? చిరామ్ నగర్, రహమత్ నగర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గమేనా? సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తున్నాయి, గుర్తుకుందా? ఐడియా ఉందా? సో ఎవరెవరు పోటీ చేస్తున్నారు? కాంగ్రెస్లో నవీన్ యాదవ్ అన్న ఉంది, బీఆర్ఎస్లో సునీత మేడం, గోపన్న అయితే బాగా చేసిండు. నేను కూడా అక్కడనే ఉంటా. టీఆర్ఎస్తోని ఇప్పుడు దాకా 2 సార్లు వేసి. ఈ ఇద్దరిట్లలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి జనం ఓటేసే ఎక్కువ మద్దతు తెలిపే అవకాశం కనపడుతుంది? బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్కు? బీఆర్ఎస్ అంటే మన దగ్గర రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్నగర్లో కాంగ్రెస్ గోపన్న వస్తాడు, చూస్తాడు, అప్పుడు మంచిగా చేసిండు. మనకు కూడా పక్క వాళ్ళకి అన్నీ చేసిండు. ఇంకా ఫంక్షన్ హాల్ వేసిండు. ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ నమాజ్ కోసం, రంజాన్ స్పెషల్ కోసం, నమాజ్ కోసం ఎస్పీఆర్ హిల్స్ ఓపెన్ చేసిండు. అక్కడే మంచిగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మంచిగా చేస్తలేదంట, రేవంత్ రెడ్డి ఏం పరిపాలన మంచిగా చేస్తలేడు అయితే ఏం రాలే అన్న. 6 గ్యారంటీ అయితే ఎక్కువ కూడా రావట్లే. లేడీస్కి అయితే బస్ ఫ్రీ అయింది కాబట్టి మా లేడీస్ అయితే ఓన్లీ కార్ లేకపోతే ఆటో ఆన్లైన్ బుక్ చేయాలి, పోవాలి. బస్సులో అయితే చాలా పబ్లిక్ బయటికి నిలబడి పోతాం, అట్లా అవుతుంది. కాబట్టి దానికోసం ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అట్లా. సో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ 2 సంవత్సరాల పాటు మా పరిపాలన చూసి ఇప్పుడు ఇంకొక 3 సంవత్సరాలు ఉంది కదా, మాకు ఓటేయండి, మేము తప్పకుండా జూబ్లీహిల్స్ని డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దాకా 2 ఇయర్స్ అయిపోయిందన్న, మన దగ్గర అయితే ఏం కాలే. అయితే ఓపెన్లీ చెప్తాం కదా, ఇది మన దగ్గర అయింది ఎట్లా అంటే అయితే చెప్తా, అవ్వాలి. ఎప్పుడు దాకా అయితే ఏం అవ్వలే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా పరిపాలన, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది? అంతా చాలా డెవలప్మెంట్ అయింది, మంచిగా అయింది అన్నీ. ఏం డెవలప్మెంట్ చేసిండు, మీకేం చేసిండు? మన దగ్గర అయితే రోడ్స్ అట్లా అన్నీ అయింది అంతే. ఏం పని చేస్తుంటావు బ్రదర్ నువ్వు? నా బట్టల షాప్ ఉంది ఇక్కడ ఎర్రగడ్డ చౌరస్తా మీద, బట్టల షాప్ ఉంది. సో అంటే గతంలో మీకు గిరాకీ మంచిగా ఉంటుండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడైతే కొంచెం డౌన్ ఉంది, 2-3 ఇయర్స్ నుంచి డౌనే ఉంది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే అప్పుడు అన్ని ఆఫీస్ వాళ్ళ దగ్గర అన్నిటి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవు. టోటల్ రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, అన్నీ స్టాప్ అయింది, కస్టమర్ కూడా కొంచెం డౌన్ అయింది అంతే. సో అంటే అప్పటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ కనపడుతుంది బిజినెస్లో కూడా? చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఎంత సంపాదించే వాళ్ళు ఒక రోజుకి, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? అంతా యావరేజ్ ఉంటాయి. అప్పుడైతే మంచిగా ఉంటాయి, ఇప్పుడైతే దీపావళి పోయింది, దసరా పోయింది కాబట్టి మంచిగా అయింది. కాబట్టి లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ దాకా అట్లా అవ్వలే, మంచిగా అవ్వలే. అయింది, అల్హమ్దుల్లా అయింది. ఓకే అయింది, కానీ సో అప్పుడున్నంత బిజినెస్ అయితే లేదు ఇప్పుడు. లేదు, అప్పుడైతే బిజినెస్ లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఇంకా కరెక్ట్ 10 డేస్లో ఓట్లు ఉన్నాయి, 11వ తారీఖు నవంబర్ నాడు. ఈ ఇద్దరిట్లలో ఎవరు గెలిచే అవకాశం కనపడతా ఉంది? టీఆర్ఎస్ కనిపిస్తుంది అన్న, వన్ సైడ్. ఇప్పుడు బ్రదర్ మీరు కూడా ముస్లిం మైనారిటీ కదా, నవీన్ అన్న కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అన్న కూడా మంచిగా ఉన్నాడు. నవీన్ అన్న కూడా బాగానే అన్న. ఫస్ట్ కాంగ్రెస్ అది ఇప్పుడు దాకా అన్ని నోట్లో అదే ఉంది, ఏం చేయలే, ఏమి ఇచ్చిండో, ఎవరికి ఇచ్చిండో అన్నీ అదే కనిపిస్తుంది కదా అన్న. అంటే నవీన్ యాదవ్ ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ బాగా డ్యామేజ్ అవుతుంది. అన్న అయితే మంచిగా ఉన్నాడు, నవీన్ అన్న బాగున్నా, నవీన్ అన్న అంతే. అయితే ఇప్పుడు కరెక్ట్ 10 డేస్ ఉంది ఇంకా. ఈ 2 పార్టీలలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ కనపడతా ఉంది జూబ్లీ? బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నాను? ఎందుకంటే చాలా మంచి పని చేసిండు,
మంచి పని అయింది. మన దగ్గర కూడా అయింది. మనకి ఎట్లా అంటే రేషన్ కార్డ్ అది బియ్యం అంది మంచిగా వస్తుంది. ఇంకొకటి బ్రదర్, ఇప్పుడు మీరు ముస్లిం కదా, అంటే మైనార్టీస్ కదా, ఇప్పుడు ఎంఐఎం అధినేత ఉన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ, సో కొంచెం మీ దాంట్లో పెద్ద కదా ఆయన, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినా కూడా మీరు కాంగ్రెస్కి ఓట్ అయ్యారా? వేస్తాం కాబట్టి ఇప్పుడు రోలింగ్ పార్టీ కదా అన్న, రోలింగ్ పార్టీ అది, వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకే సపోర్ట్ చేయాలి. అట్లా చేస్తారా? కేసీఆర్ అన్న దగ్గర ఉంటే కేసీఆర్ అన్న దగ్గర చెప్తాం. రోలింగ్ పార్టీ కదా, అట్లా అయితేనే ఉంటుంది. పాలిటిక్స్ అది, పాలిటిక్స్ అది పబ్లిక్కి చూడాలి మెయిన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? చంద్రశేఖర్ అన్న. చంద్రశేఖర్. యా. సో ఏం చేస్తుంటారు మీరు? మేము ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ఇక్కడ ఎర్రగడ్డనేనా? ఎర్రగడ్డ అన్న, లోకల్ ఎర్రగడ్డ డివిజన్ లోకల్ అన్న. ఇప్పుడు ఎర్రగడ్డలో ఎలక్షన్స్ వచ్చినాయి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, సో ఐడియా ఉందా మీకు? ఉన్నదన్న. ఎవరెవరు పోటీ చేస్తా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అంటుండు, కాంగ్రెస్ అంటుండు, బీజేపీ అంటుండు. అభ్యర్థులు తెలుసా ఎవరెవరు పోటీ చేస్తారు? కాంగ్రెస్ నవీన్ యాదవ్ అంటారు, బీఆర్ఎస్ పార్టీ మాగాండి గోపీనాథ్ భార్య మిస్సెస్ అంటారు, బీజేపీ లంకల దీపక్ అంటున్నారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకొక 11 రోజులు ఉన్నది. ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు, అంటే మీరు ఎటువైపు ఉన్నారు, ఎవరు ఎక్కువ గెలిచేటువంటి అవకాశం కనపడుతోంది? గతంలో అయితే కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే మామూలు 2 సంవత్సరాలు వచ్చి ఇప్పటివరకు అలాంటి డెవలప్మెంట్ కనబడతలేదు. ఇచ్చే వాళ్ళు 6 గ్యారెంటీ అన్నారు కదా, ఆ 6 గ్యారెంటీలు కూడా కొద్దిగా ప్రజలు ఏమంటున్నారంటే ఏమి ఇవ్వలేదు, 2000 రూపాయలు ఇస్తా, అదే 2000 కేసీఆర్ ఇచ్చింది ఏమన్నా, 4000 ఇస్తున్నారు, అది ఇస్తలేరు. ఇంకోటి ఏంటంటే 2500 ఆడవాళ్ళకి ఇస్తున్నారు, అది ఇస్తలేరు. తులం బంగారం ఇస్తారు. పబ్లిక్ టాక్ నడుస్తూ ఉంది బాగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఎవరి నెరవేర్చలేరు. ఎక్కువ మాట మొగ్గు చూపితే ఇంతకుముందు పార్టీలు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో మాగాంటి గోపినాథ్ డెవలప్మెంట్ ఇక్కడ బాగా చేసిండు అప్పట్లో, అక్కడికి మొగ్గు చూపుతామన్నట్టుగా మాట టాక్ నడుస్తుంది, ప్రజలది బాగా నడుస్తుంది. మీరేమనుకుంటారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు? మళ్ళీ నాకంటే ఇప్పుడు ఉదాహరణకి అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఏం కనబడతలేదు. నా కూడా ఓటర్ మాస్గా చెప్తా ఉన్నా, నేను ఒక మామూలుగా సామాన్య కార్యకర్తగా చెప్తా ఉన్నా. గోపినాథ్ పర్వాలేదు, అప్పటికిప్పటి కొద్దిగా పర్వాలేదు. సీసీ రోడ్లు కానీ ఇబ్బందులు ఏదైనా కూడా, సంక్షేమ పథకాలు కొద్దిగా కానీ, డాక్టర్ గ్రూపులకు సంబంధించినవి కానీ, ఇంకోటి బస్సు దవాఖానలు కానీ కొన్ని చేసినవి ఉన్నాయి. ఆ రోజు 10 సంవత్సరాలు చేసినవి ఉన్నాయి. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా పబ్లిక్లో బాగా సేవ చేస్తాడు, చాలామంది పేదోళ్లకు హెల్ప్ చేస్తాడు, కొంతమందికి పెళ్ళిళ్ళు సీమంతాలు ఇట్లాంటివన్నీ చేసిన అనేటువంటిది కూడా ఉన్నది కదా. ఎందుకు నవీన్ యాదవ్కి ఛాన్స్ రాదా ఇక్కడ? అంటే వ్యక్తిగతంగా అవి చేస్తుండొచ్చు, అది వ్యక్తిగత నిర్ణయం వాళ్ళది, పార్టీ పరంగా కాదు కదా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే నాకు ఓటు వాడాలని ఆలోచిస్తారు. నేను ఒక రాజకీయంగా ఒక పార్టీలో ఇంతకుముందు ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ ఇంకో పార్టీ చెప్పు, ఇంకో పార్టీలో నామినే, ఇంకోటి ఏమంటావు మన ఇండిపెండెంట్ చేయడం, అది ఏమైపోయిందంటే నవీన్ యాదవ్ గారికి ఒక మైనస్ పాయింట్ అయింది. ఒక పార్టీ పట్టుకొని పార్టీలో ఉంటే ఆ సేవ చేస్తే గుర్తిస్తారు జనాలు. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఎన్ని చేసినా కూడా ఏమైపోతుందంటే స్వార్థంగా చేసుకుంటారని అనమాట. అంటే ఒక పార్టీలో ఉండకపోవడం, ఆయన సేవ చేసినప్పటికీ ఒక పార్టీలో ఉండకపోవడం ఆయనకు మైనస్. ఇప్పుడు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ చేస్తున్నారంటే ఆ పార్టీ గుర్తిపిస్తారే పర్వాలేదు అని చెప్పేసి, పార్టీలు లేకుండా పనిచేసినామంటే మనం స్వార్థం చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ఉప ఎన్నికలు అంటే అధికార పార్టీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఇక్కడ మరి ఆ కోణంలో కూడా నవీన్ యాదవ్కు ఛాన్స్ ఉండాలి కదా, గెలిచే అవకాశం ఉండాలి కదా? గెలిచే అవకాశం ఉండాలనుకుంటే ఏం చేయాలంటే ప్రజలను ఆడుకోపోయిన వ్యక్తి కావాలి. ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రతినిధి ఎవరు రాజకీయ నాయకంగా వాళ్ళకి పట్టం కట్టే పోయి వీళ్ళకి పట్టం కడితే ఏమైపోతే ప్రజలు ఒక అమ్మాయిగా గురైపోతారు. ఏ రకంగా అంటే గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు నాటిన ఉంటాయో అవి బేసిక్గా తీసుకొని ప్రజలు ముందుకెళ్తారు. ఈ మధ్యన పనిచేసి తూర్పైగా చేస్తున్నట్లు నేను చేస్తున్నా ఉంటున్నా నాకు అవకాశం ఏమైనా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు లేక ఛాన్స్ కావాలని చెప్పి కోరుకుంటారు, ఆశలు ఎన్నో ఉంటాయి. కానీ ఆశకు పర్పుల్గా చేసే ప్రజలకు మద్దతు ఇవ్వాలి కదా. ఇప్పుడు నిరంతరంగా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలించిన నాయకులు కార్యకర్తలు ఎవరున్నా ఒకవైపు ఉన్నా, వ్యక్తిగత స్వార్థాలకు పనిచేసే వాళ్ళు ఒకవైపు ఉంటే ప్రజలు ఏం చేస్తారంటే నేనేం చేసి గుర్తిస్తాం. ఇక్కడ వ్యక్తిగతంగా పార్టీకి పనిచేసేది వేరే ఉంటుంది, వ్యక్తిగత పార్టీకి పనిచేసుకునేది వేరే ఉంటుంది. అందుకని ప్రజలు ఇక్కడ ఏం చేయకుంటున్నారంటే ప్రజాహితంగా డెవలప్మెంట్ మంచిగా చేసిండు. గోపినాథ్ ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఉన్నా దగ్గరకు వచ్చి ఆదరించుకున్నాడు, ఏ రాత్రి రోజు ఫోన్ చేసి వచ్చేటోడు, ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించేటోడు అనే ఆలోచనతో చాలామంది ఉన్నారు. జనాల్లో నాటుకుపోయింది ఆ విషయం అనేది. దానికి బేసిక్గా ఈరోజు మళ్ళీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బీఆర్ఎస్ పార్టీగా పట్టం కట్టిన ఆలోచన ప్రజలు ఉన్నారు. 100% ఒక మామూలుగా సామాన్య ఇప్పుడు ఈ 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా, ఎవరు గెలిచే ఛాన్స్ కనపడతా ఉంది? ఎక్కువ మటుకు మాగంటి సున్నితమైన ఛాన్సెస్ ఎక్కువనే సార్ ఇక్కడ. ఎందుకంటే బీజేపీ అంత లేదు. బీజేపీ మళ్ళా స్వార్థపు రాజకీయాలు చేసుకుంటా, కుల రాజకీయాలు చేసుకుంటా పోతే ఓట్లు పడాయి వాళ్ళకి. అదే కాలే జేపీ
జై హింద్ అనుకుంటున్నా పోతారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముస్లిం నాయకుడికి అజరుద్దీన్కి మంత్రి పదవిలోకి తీసుకున్నాడు, మంత్రి క్యాబినెట్లోకి. అదే ఇంపాక్ట్ ఏం పడదా ఇక్కడ స్థానికంగా? సార్ ఒక విషయం చెప్పాలా, ఓట్ల రాజకీయాల్లో కొట్లాడు ఓట్లు కావాలని ఎవరైనా అనుకుంటారో అది వాళ్ళ కళాబ్రహ్మ అండి. కాంగ్రెస్ పార్టీలో కోమటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నాడు. ఆయన కమ్యూనిటీ తీసుకొని పార్టీలోకి వచ్చింది. ఆయనకి ఇవ్వచ్చు కదా. ఒక సామాన్యంగా నాయకున్నాడు ఓటర్గా అడుగుతున్నాను. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాటా తీసుకొని వచ్చింది కదా, మంత్రి పదవి ఇవ్వాలని వచ్చింది కదా, మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. నువ్వు అజరుద్దీన్కి ఇవ్వాలని ఏమన్నది? అంటే ఓట్ బ్యాంక్ చూసి ఇవ్వాలనుకుంటున్నా. ఆయన చెల్తుంది అయినది. నేను సూటిగా అడుగుతూ ఉన్నాను కార్యక్రమం మామూలుగా ఓటర్గా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే పదవి నెగ్గుతుందా? నిలబడదా? ఎట్లా నిలబడుతుందండి? కోదండ రాముకున్న ఎమ్మెల్సీ పదవినే తీసిపడిసే కోర్టు, మరి ఈయనకి ఎట్లా నెగ్గుతుంది సార్? ఎట్లా నెగ్గుతుంది? అంత అమాయకులు ఆ ప్రజలు, అంత అమాయకులు అండి. ఇప్పుడు ఓట్లు కాదు జూబ్లీస్లో మైనార్టీ అని చెప్పి నువ్వు ఇస్తున్నావు పదవి, ఎంతవరకు కరెక్ట్ అనేది? ఎంతవరకు కరెక్ట్ అన్నట? ఇది కేవలం ఓటర్ రాజకీయమే అంటారా? 100%. ఇప్పుడు నీకు ఇవ్వాలనుకుంటే డజన్ మంది ఉన్నారు. సీనియర్ పార్టీ కాంగ్రెస్కి ఆనాడు ఇప్పటివరకు పార్టీకి పనిచేసే చాలామంది ఉన్నారు. కోమటి రాజగోపాల్ ఆయన ఉన్నాడు, ఇంకా దళితులు చూసుకుంటే మన అద్దంకి దయాకర్ ఉన్నారు. ఎంతమంది లేరండి? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 3 శాఖలు నీ దగ్గర పెట్టుకున్నావు, హోం పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నావు, ఇంకోటి పెట్టుకున్నావు. ఇప్పుడు ఇవ్వాలని ఏమున్నదండి చెప్పండి? కేవలం ఓట్ల కోసమే, జూబ్లీస్ ఎన్నిక కోసం మంత్రి పదవి ఇస్తుంది. అంటే ఎక్కువ ఎవరు వస్తారు నీ దగ్గర కస్టమర్లు? ఏది కూరగాయలు వేస్తులా? క్యాటరింగ్, ఓకే. మంచిగా నడుస్తుందా గిరాకీ? మరి రోజు ఎన్ని 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 పదును పెడతావు రోజుకి? పెడతావా? 4-5 పెడతావా? ఎక్కువనే పెడతావు అంటే రోజు 500 సంపాదిస్తావు, 1000 రూపాయలు వస్తాయి అంటే 20 కత్తులు పెడతావు. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, ఇది రెండింటి మీద నువ్వు ఒక్కనే చేస్తావా? ఇంకోరన్నా వస్తారా? ఇంకోరున్నారా? ఇంకోరు పనులను పెట్టుకున్నావు ఇంకొకరిని? మీ కొడుకే చేస్తాడా? ఇక్కడ లోకలేనా మీరు? ఎర్రగడ్డనేనా? మరి ఇప్పుడు జూబ్లీస్లో ఎన్నికలు వస్తున్నాయి కదనే, ఐడియా ఉందా? మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, ఏమంటారు పబ్లిక్ అంటుర్రా? ఓకే. అదే 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 నువ్వే అంటే నీకు తెలుస్తుంది కదా, లోకల్గా ఉంటావు కదా నువ్వు. పబ్లిక్ అంటుంటారు కదా నీతోటి ఆడికి వచ్చిన వాళ్ళు ఎవరు గెలిచే అవకాశం ఓపు ఉన్నది. ఏమవుతుందంటే కళ్యాణ లక్ష్మణ్ ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మణ్ ఇస్తలేడు, కొన్ని అవి కూడా పడతలేవు, ఇవి పడతలేవు వీళ్ళతో. ఇప్పుడు ఈయన వచ్చిన కాంచెలు వాగ్దానాలు అన్ని చేసి కానీ ఏది ఇస్తలేడు. మరి అందుకనే బాధ. పబ్లిక్ ఏముంటుంది? పబ్లిక్ సేఫ్టీ కావాలి, అంతే. అది కథ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, మేము లేడీస్కి చాలా చేసినాము, మస్తు కార్యక్రమాలు చేసినాం, ఫ్రీ బస్సు పెట్టినాము అని కూడా చెప్తాం. ఫ్రీ బస్సు చేసింది ఎందుకు అనుకుందాం, మమ్మల్ని విక్క తింటేందుకు ఆయన చేసింది. మాకు రూపాయికి 2 రూపాయలు చేసిండు, వాళ్ళకే ఫ్రీ బస్సు పెట్టిండు. అదే 10 రూపాయలు తక్కువ పెట్టుకోవాలి. మాకు కూడా ఏమే ఉంటుంది కదా, మేము కూడా ఎక్కడైనా పోవాలి, ఆడలే పోతురా. వాళ్ళకు పెట్టిండు, మాకు పెట్టిండు ఉన్నకాడికి. వాళ్ళకేమో ఫ్రీ బస్ అని పెట్టిండు, మాకేమో ఉన్నకాడికి పెట్టిండు మిడకాయ దాకా. మన కూడా తెచ్చిండు కదా రీసెంట్గా. ఎప్పుడు చేస్తూనే ఉంటాడు అది పని. ఇప్పుడు గిరాకీ వచ్చింది చూడండి. నాది 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా.
ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూసినాం, అంతకుముందు కాంగ్రెస్లో చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్లో చూస్తున్నాం. ఎవరిది మంచిగా అనిపిస్తుంది? నాకు వచ్చి మంచిగా అనిపించలేదు కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాలకు మాకు పెట్టిన బస్ కిరాయిలకు ఉన్నకాడ సరిపోతుంది. పెద్ద మనిషి నమస్తేనే. నమస్తే నమస్తే. ఏం పేరు మీ పేరు? మహేందర్. మహేందర్. నాది పూజా స్టోరీ ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ ఎర్రగడ్డ లోకలేనా మీరు? ఎర్రగడ్డ ఈడ పుట్టి పెరిగిన మీడనే. సో ఇప్పుడు మనకు ఎర్రగడ్డ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిందకే వస్తుంది. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్లో ఏమవుతుందో ఐడియా ఉందా? ఉంది. ఎలక్షన్లు అవుతున్నాయి కదా. మాగంటి గోపినాథ్ చనిపోయినందుకు బై ఎలక్షన్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ మొత్తం నడుస్తూ ఉంది, మొత్తం చర్చ అంతా బాగా రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది దీని గురించి. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎట్లా ఉండబోతుందని. కరెక్ట్గా ఒక 11 రోజులు ఉంది. 11 రోజులు, ఇవాళ 31 తారీఖు కదా, 11 రోజులు ఉంది. ఎట్లా కొడుతుంది కోప్, ఎట్లా కొడుతుంది? బీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ వస్తుంది? బీఆర్ఎస్ మంచిగా చేసిండు కాబట్టి. ఆయన మాగంటి గోపినాథ్ చాలా పనులు చేసిండు జూబ్లీస్లో. ప్రతి గల్లీకి రోడ్లు వేయించిండు, ప్రతి దానికి బోర్వెల్స్, ప్రతి దానికి కరెంటు కానీ ఏదే కానీ ఆయన చాలా మంచి పనులు చేసిండు మాగంటి గోపినాథ్. రోడ్లు వేసిండు, ఇక్కడ రోడ్లన్నీ ఆయననే వేయించినాయి. ప్రతి పని చేసిండు ఆయన. జూబ్లీస్లో ఏ మూలకు పోయినా ఆయనది ఉంటుంది పని. అది మన నవీన్ యాదవ్ కూడా మంచిగానే అందరికీ సేవ చేసిండు, కొంతమందికి పెళ్ళిళ్ళు సీమంతాలు ఇట్లాంటివన్నీ చేసిండని చెప్పి అంటున్నారు కదా, ఆయనకే ఆయనకు మేము ఎరకనే పట్టాం. ఈడ రాలేదు, మేము ఎప్పుడు చూడలేదు ఆయనకు. మాగంటి గోపినాథ్ అంటే అన్న అంటే నేను ఉన్నా అని రాత్రి పిలిచినా వచ్చేస్తుండే, ఫోన్ చేస్తే వచ్చేస్తుండే. ఆయన అసలు మంచి ఉండే, జూబ్లీస్ యొక్క గుండెకాయ లెక్క ఉండే ఆయన. కానీ ఆమె ఇప్పుడు ఆయన భార్యకి ఇచ్చారు కదా, సునీత గారికి ఇచ్చారు కదా టికెట్. సో ఆమె మహిళ లేడీ, ఆమె బయటికి ఎడికి పోతుంది, ఏం పని చేస్తుంది అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. మహిళ అంటే ఇప్పుడు సోనియా గాంధీ కూడా మహిళ ఉన్నది కదా, ఆమె పోతలేదా? అందు మహిళలతోనే ఇప్పుడు నడుస్తుంది రాష్ట్రం మొత్తం. దేశమే నడుస్తుంది. ఇందిరాగాంధీ నడిపేయలేదా అప్పుడు? మహిళలని కాదు, చిన్న చూపు అనవద్దు. మహిళలతోనే మనము. మహిళలు లేకుండా మనం ఎక్కడ ఉన్నాం? మహిళ ఉంటేనే మొత్తం శక్తి. మహిళా శక్తే గెలుస్తుంది. ఎక్కడ పోయినా మహిళలకు మించి ఎవడు గెలవడు. ఏంటంటే వాళ్ళు మాగంటి గోపినాథ్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన పథకాలు, ఆ పథకాలే కేసీఆర్ ముఖం చూసి, కేటీఆర్ ముఖం చూసి, హరీష్ రావు ముఖం చూసి పడతాయి ఓట్లు. మరి కేసీఆర్ కేటీఆర్ ముఖం చూసి మంచిగా చేసిన అంటున్నారు. మరి కేసీఆర్ ఓడిపోయింది కదా పోయిన ఎన్నికలు. ఓడిపోయిందంటే మా సిటీలో కేసీఆర్కి మొత్తం సీట్లు, సిటీ మొత్తం గెలిచి ఇచ్చేసినాం. ఊర్లో పోండి కొన్ని ఆయన తిని తాగి దళిత బంధువులు కూడా తీసుకున్నారు, వాళ్ళు రివర్స్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి 1 లక్ష ఇస్తుండే ఈయన. ఆయనకి వేస్తే నాకు తులం బంగారం వస్తానని ఆశ మీద గుద్దారు. ఇప్పుడు తులం బంగారం మొత్తం మంచిగా ఇచ్చాను వాళ్ళకి. అందరికీ తులం ఇస్తుండే, అందరు ఊరోళ్ళకు చేతిలో పెడుతుండే ఇక తులం బంగారం. ఆ ఉన్న ₹1,00,000 తులం బంగారం వస్తుందని ఊరోళ్ళు అందరూ ఆశపడ్డారు. అదే మనకు తులం బంగారం వస్తుంది, కేసీఆర్ కూడా కొడితే తులం బంగారం వస్తుంది అన్న. ఆ వచ్చే 1,00,000 కూడా వస్తలేదు. ఇప్పుడు కొడుకులు మొత్తుకుంటున్నాం ఊర్లో పోంటి, మేము ఎందుకు వేసినామురా ఓటు వీనికని. మొత్తం హైదరాబాద్లో ఒక్క సీటు ఇవ్వలేదు కాంగ్రెస్కి. మొత్తం హైదరాబాద్ మొత్తం కేసీఆర్ వెంటనే ఉన్నది, ఎప్పటికీ ఆయన వెంటనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు, కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా, బాగానే చేస్తున్నా అని చెప్తున్నాడు. ఆయన చేస్తుండు, మంచి పనులు చేస్తుండు. ఆయన ఏరియాలో గెలిచిన జాగాలనే చేస్తుండు, కానీ హైదరాబాద్లో అయితే ఒక్క పని లేదు. ఫ్రీ బస్ పెట్టిండు కదా మహిళలకు. మరి ఫ్రీ బస్ పెట్టుకుంటే వాళ్ళ ఏం లాభం ఉందా చెప్పు? బాగాలేదా ఫ్రీ బస్? ఫ్రీ బస్ పెట్టిండు, అన్ని పైసలు పెంచేసిండు కదా. మొగళ్ళకి పెంచిండు. మేము ఎక్కడైనా పోవాలంటే మాకు టికెట్ కొడుతుండ్రు. మాకు పాస్కి కూడా ఇప్పుడు నా పాస్ ₹100 ఉండే, ఇప్పుడు ₹120. ₹20 పెంచేస్తుండు. వాళ్ళకి ఫ్రీ ఇస్తుండు, మాతోనే వసూలు చేస్తుండు. ఏం లాభం ఫ్రీ పెట్టి? ఫ్రీ ఇచ్చిన వేస్టే అది. ఆ ఫ్రీ తీసేస్తే ఆయన కూడా పైసలు మిగులుతాయి, మాకు కూడా మిగులుతాయి. లేడీస్ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఫ్రీతోని లేడీస్ అంతా పరిశానలో ఉన్నారు. ప్రతి ఆడామే ఎవరైనా ఇంట్లో కొట్లాడారైతే దాన్ని ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోవాలి. చాలా ఈ ఫ్రీ బస్ ఉన్నప్పుడు మొత్తం ఇళ్ళన్నీ ఆగమైపోయినాయి. మంచిగా బతికేటోళ్ళు మొత్తం ఆగమైపోతుంది. ఫ్రీ బస్ తీసేయాలి అసలు. నువ్వు ఫ్రీ ఏదైనా పెట్టు, వేరే పెట్టు. ఫ్రీ బస్ అయితే వేస్ట్ అది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఇవాళనే అజారుద్దీన్ తెలుసా మీకు? అజారుద్దీన్ ముందు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చిరు. ఇవాళ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇప్పుడు ఆయన చేసినందువల్ల ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందంట ముస్లింలు అటువైపు మళ్ళీ ఎటువంటి అవకాశం? ముస్లింలు ఏంటంటే ముస్లింలు జూబ్లీహిల్స్లో మొత్తం షాదీ ముబారక్ చెక్కులు ప్రతి 10 ఇళ్లలో
5 మందికి పోయినాయి. ఇప్పుడు జూబ్లీస్లో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళల్లో షాదీ ముబారక్ పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి ఎంతమందికి తులం బంగారం ఇచ్చాడో మాకైతే తెలియదు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మొత్తం ముస్లింలు జూబ్లీస్లో ఎంతమంది ఉన్నారు అందరి ఇళ్ళలో పోయినాయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. సో ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి షాదీ ముబారక్ చెక్కులు ఏం రాలేదా మరి? ఇప్పుడు మా తమ్ముని బిడ్డ పెళ్ళైంది, ఇంతవరకు చెక్కు లేదు, ఏం లేదు. ఈయన వచ్చిన పర్సన్ ఏం లేవు అసలు. ఇక్కడ హైదరాబాద్లో ఏం లేవు, జూబ్లీస్లో అయితే ఏం లేవు. ఆయన దుద్దిల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ 30 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తున్నాడు. ఈ 3 ఏళ్ళు మీరు ఉంటే చాలా అదృష్టం అనుకోవాలి. 30 ఏళ్ళ దాకా ఎందుకు పోయినారు బాబు? 3 ఏళ్ళు మీరు ఉంటే చాలా అదృష్టవంతులు అని చెప్తున్నాను నేను. 3 ఏళ్ళు కూడా మీరు ఉంటే ఏదో రాజీవ్ గాంధీ పుణ్యం అని 3 ఏళ్ళు మీకు సీట్ ఇస్తే ఉంచుతాడో మీకు కూడా పీకేస్తాడో, అది రాజీవ్ గాంధీ పుణ్యం. అది ఆయన మైండ్లో గిట్ట వచ్చిందంటే వీళ్ళు ఎప్పుడు రాహుల్ గాంధీ ఆయన దయా మీద బతుకుతున్నారు వీళ్ళు, అంతేగాని 30 ఏళ్ళు వీళ్ళు ఆడ ఉండాలి. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. షాప్ మీదేనా? లోకలే. ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిందికి వస్తుంది. అవును. జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుందో ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ. అవును వస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఉప ఎన్నికలు? మాగంటి గోపినాథ్ చచ్చిపోయినందుకు వస్తుంది. మరి ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి ప్రధానంగా, మెయిన్గా. అంటే చాలామంది పోటీ చేస్తారు, 58 మంది. అందులో 3 ప్రధానంగా ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఇంకోటి బీఆర్ఎస్ ప్రతిపక్షం, ఇంకోటి బీజేపీ. ఈ మూడిట్లలో జనం ఎటువైపు అనిపిస్తుంది మీకు? జనం అమాయకులు ఎట్లుంటారంటే మనుషులు ఎక్కడ గాలి వస్తే అక్కడ పోతున్నారు. ఆలోచన అనేది లేదనమాట పబ్లిక్. నీకేమనిపిస్తుంది? ఎవరు గెలిచే కోరుకుంటాడు అనిపిస్తుంది? మనం ముందే గెచ్చేయలేమన్నా. మాట చెప్పు, గిటువైపు మొగ్గు ఉంది, గిటువైపు కోరుకుంటుంది అంటారు కదా. మొగ్గు అంటే చెప్పనీకి రాదు, కానీ బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. బీజేపీ గెలిస్తే బాగుంటుందా అనిపిస్తుంది? అవును. సో ఎందుకు బీజేపీ గెలవాలనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు కంటే మాగంటి గోపినాథ్ గెలిచిండు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు కదన్న క్యాండిడేట్లు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అలా భార్యకే ఇవ్వాలని రూల్ ఏముంది? కానీ బీజేపీ పెద్దగా ఎక్కువ ప్రచారం చేసినట్టు కనపడదు. అది కనపడదన్న. బీజేపీలో ఉన్నదే ప్రాబ్లం. అది బయటికి కనబడదు. కానీ చేసే పని గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటారు. గట్టిగా చేస్తారా లోపల? గెలిచే అవకాశం కొడుతుందా మరి? చూసాం. ఇక ఓటు ఎవరికి వేస్తారు అనేది ఇప్పుడు బయట చెప్తారు, లోపలికి పోయినాక మస్తు చెప్తారు. కానీ అట్లా ఎవరు గెలుస్తారని చెప్పనీకి రాదు. ఇప్పుడు చూడడానికి కనబడుతుంటుంది కాంగ్రెస్ టీఆర్ఎస్, అరే పబ్లిక్ ఎక్కువ ఉన్నారని కనబడుతుంటుంది. అట్లేం ఉండదు. బీజేపీలో అట్లా కనబడదు, అంతే. వేరే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ అరగడలో? పుట్టిన మీనే పెరిగిన మీనే, అంతే. అంతా చూసుకుంటే ఏ పార్టీలో గెలిపోవడం సార్ ఎవడో ఒకడే గెలుస్తాడు, ఇద్దరైతే గెలవరు కదా అన్న. ఒకళ్ళే గెలుస్తారు. ఏ పోటీ అయినా సరే, మన మ్యాచ్లైనా ఏదైనా సరే ఒకడే గెలిపినట్టు ఒకళ్ళకే గెలుస్తారు. ఆ ఒక్కరు బీజేపీ కావాలని నువ్వు నా మనసులో చెప్పిన, అంతే. కానీ ఎవరు గెలిచినా కానీ కాకపోతే అట్లాంటి ఇగో నీ మీద ఫోకస్ పెట్టడము, నేను టార్గెట్ చేయడం చేయకపోవడం మంచిది. అట్లా మన ఒపీనియన్. చెప్పు. ఏం పేరు? మీ పేరు? ఆరిఫ్. ఆరిఫ్. సో ఇప్పుడు మీది ఎర్రగడ్డనేనా? ఎర్రగడ్డ లోకలే. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిందకే వస్తుంది అంతా కూడా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వచ్చినాయి. సో ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి. అంటే చాలామంది పోటీ చేస్తున్నారు, 3 మధ్య పోటీ ఉంది. ఈ ముగ్గురిట్లల్లో ఎవరి వైపు ఎక్కువ కోపు కొడుతుంది? టీఆర్ఎస్ నుంచి ఉంది. ఎందుకు టీఆర్ఎస్? ఇప్పుడు సీఎం ఉన్నాడు, వాగ్దానం ఏం చేసిండు? ఏం వాగ్దానం చేసిండు? మనది కరెంట్ ఫ్రీ అన్నాడు. ఎక్కడ ఉంది అది? సిలిండరు 1000 రూపాయలు వస్తున్నది, ఇప్పుడు 500 చెప్పిండు. ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఉంది? ఇస్తుండ ఇప్పుడు 2500 ఇస్తాను లేడీస్కి. ఇచ్చిండా? అది వాగ్దానాలు చేసింది ముందుగా చేయమను, దాని తర్వాత ఓటేస్తాం మేము. 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఎక్కడ ఉన్నాయి అవి? ఉందా? ఒకటన్నా ఉందా? ఫ్రీ బస్ పెట్టిరు కదా. ఫ్రీ బస్ వస్తే లేడీస్ అంతా పోయి మంచిగా తిరిగి వస్తుండ్రు. వాళ్ళు ఇంట్లో పని చేసేది ఇచ్చి మొత్తం తిరిగి వస్తుండ్రు, అంతా గాలికి తిరిగి వస్తుండ్రు అంతా. ఏమన్నా తీసుకొచ్చేది ఉంటే నువ్వెందుకు వస్తావు? టికెట్ ఫ్రీ ఉంది నాకు పోయి వస్తా అంటున్నది. రోడ్ల మీద వచ్చిన వాళ్ళు అంతా. మరి మంచిదే కదా మీకు. ఏం మంచిది అన్న? ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉండే చేసేది రోడ్ల మీద తిరగనా? వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదు మనకు తెలుసా? మంచి పని కూడా చేయవచ్చు, చెడు పని కూడా చేయవచ్చు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ 3 కదా.
ఈ మూడింట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు, గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. గ్యారంటీ ఉంది అది. ఎందుకు అంత గ్యారంటీ? అని చెప్తున్నా కదా, కేసీఆర్ అందరికీ మరి చెప్పిన వాగ్దానం అన్నీ చేసాడు వాడు. చేయలేదా కేసీఆర్? మరి అట్లా చేసినప్పుడు గెలవాలి కదా. పోయినసారి ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే ఎవరు గెలవలేదు, మొత్తం ఇక్కడ ఏడా ఓడింది. మొత్తం తీయడు నువ్వు ఇక్కడిది చెప్పు, మాకు తెలిసింది మేము చెప్తాం. మొత్తం చేయాలంటే అన్ని ఊర్లకు తిరగాలనా? అన్ని ఊర్లకు తిరిగి చెప్పాలనా నేను? మళ్ళా ఒక్కటే మాట చెప్తున్నా నేను, ఈయన వచ్చిన తర్వాత కరెంటు 5 సార్లు పోతున్నా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కరెంట్ పోయిందా? మీ దగ్గర అడుగుతున్నా నేను. మళ్ళా ఇప్పుడు ఎందుకు పోతున్నది? ప్రతి దేశం మనది ఆదాదా ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు అయిందా లేదా? మళ్ళా అన్ని సంవత్సరాల్లో ఏ సీఎం అన్నా ఉండని, ఊర్లలో ఏ ఊర్లోనే ఉండని, ప్రతి ఒక్క ఇల్లుకి నల్ల ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు చెప్పు? ఏదైనా సీఎం ఇచ్చిండా? ఏ సీఎం ఇచ్చిండు చెప్పు నాకు. ఇచ్చిండా ఎవరన్నా? ఏమా నావు అంటున్నావు? నేను చెప్పకూడదు. నేను ఇప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పాలి. ఇచ్చిండు అంటే మళ్ళీ నా అభిప్రాయం అవుతుంది. నీ అభిప్రాయం నేను చెప్తున్నా, నా అభిప్రాయం. అరే ఓపెన్ చెప్తున్నా కదా, ప్రతి నువ్వు పోయి ఊళ్ళోనంతా చూసుకో. ఇచ్చిండా లేదా? నాకు కూడా ఎవరుంది, రైతు బంధు వస్తలేడు, ఏం లేదు. కేసీఆర్ దగ్గర ఏమున్నది? 2 సార్లు వేసిండు, అది తిప్పి వేసిండు. రాని ఫోన్ తిప్పి వేసిండు వాడు. వేసలేదా? సో ఇప్పుడు హలో ఒక్క నిమిషం, హలో సో చిచ్చా ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినందుకు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు వారి భార్యకే టికెట్ ఇచ్చిర్రు. సో ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిండు, మస్తు చేసిండు అంటున్నారు. ఇక్కడ ఏమన్నా మంచి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన మంచోడని చెప్తలేను. ఆయన మంచోడే, పార్టీ సరిగ్గా లేదు కదా ఆడ. ఈయన ఏం చేస్తాడు? ఆయన ఇస్తేనే కదా ఆయన ఇచ్చేది. నువ్వేమంటావు? ఆయన అయ్యో సీఎం ఇస్తేనే ఈయన చేసేది కదా, లేకుంటే నేను ఇస్తా మొత్తం అన్ని ఏం కావాలంటే అది జూబ్లీస్కి ఇస్తా అని చెప్తున్నాడు సీఎం. ఇప్పుడు సీఎం చెప్తున్నాడు. అరే నోటికి మంచిగా మాట వస్తున్నది. అరే ముందుగాల వాగ్దానం చేసింది అయితే ఈమను ఏం వాగ్దానం చేసిండు అది ఈమను ముందుగాల. ఇప్పుడు ఇంకొకటి ఉన్నది కదా, మీరు మైనార్టీస్ కదా. సో ముస్లిం మైనార్టీలో ఇప్పుడు ఎంఐఎం మొత్తం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తుంది. అయినా కానీ మీరు కాంగ్రెస్ కానీ ఆయన చెప్పినా కూడా ఏం, అరే ఆయన పని చేస్తాడు, చెప్పిన వాదం చేసిండా? ఇవాళ మీ మైనార్టీలో మీ చేస్తారు. ఇప్పుడు ఏంటున్నా ఎంఐఎం నిలబడితే చేస్తాము, కానీ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు, అది తప్పు కదా. అది ఆయన వాగ్దానం చేయలేదు, ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఇగో సీఎం వాగ్దానం చేసిండా? ఎక్కడ ఉంది అది చేయమను, దాని తర్వాత వచ్చి ఒకటి అడుగుమను. ఇంకొకటి లాస్ట్ ప్రశ్న, ఇప్పుడు అజారుద్దీన్ ఉన్నాడు కదా, పోయినసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. ఇప్పుడు ఆయనని ఎలా మంత్రిగా చేసిరు, మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇప్పుడు మీ నాయకులు మీ కమ్యూనిటీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తే మీరు సపోర్ట్ చేయరా? నువ్వు నిజంకి నమ్ముతావా అద్దంకి నమ్ముతావు? ఒకటే మాట చెప్పు. నిజం ఎవరైనా ఉండని, నువ్వు నేనని కాదు, నిజంకి నమ్మాలి కదా. సీఎం నిజం మాట చెప్పిండా అద్దం చెప్పిండా? వాగ్దానం చేసిన కదా, మళ్ళీ ఎక్కడ ఉంది అది చేయమను, దాని తర్వాత నేనే ఓటేస్తా. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు, మాది మంత్రి పదవి ఇస్తే వేయాలా? ఎట్లా ఇస్తారు? మాది ఉంటే ఏంటి? నిజం చెప్పినా నీకు, నిజం చెప్పు. తెలుగోడు ఆ తుర్కోడు ఆడని చెప్పకు, నువ్వు నిజం ఏముంది అది చెప్పు. ఆయనకు ఇక మంత్రి పదవి ఇచ్చిండు, మొత్తం సీఎం చేస్తా అంటే అబద్ధం చెప్పి సీఎం చేస్తే ఏం లాభం? ఏమైనా లాభం ఉందా? పబ్లిక్కి మంచిగా చేయాలి. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నావు? ఈ మంత్రి పదవులు ఇవన్నీ కాదు, ఇచ్చిన హామీ నిలబెట్టాలి. అప్పుడు వచ్చి ఓటాడుకు. అది చేయలేదు, ఏం చేయలేదు, వచ్చి ఓటాడుకుందా అంటే జూబ్లీస్ అని కాదన్నా, ఎక్కడైనా ఉండని. నేను చెప్తున్నా కదా, ఇట్లానే ఉంటావా, ఒక్కటి ఒకటి కూడా రాదు. అంతే. మళ్ళీ అవద్దాలు ఎందుకు? అవద్దం మాట కదా అది. నిజం ఉంటేనే చేయాలి, లేకుంటే ఎందుకు వాగ్దానం చేసిన? నీకు దమ్ము లేకుంటే, నీకు దమ్ము ఉంటే చేయాలి వాగ్దానం. పింఛన్ ఇస్తున్నాడా? నేను ఎంత ఇస్తున్నాడు? 2000 ఎవరు ఇస్తున్నాడు? కేసీఆర్ ఇచ్చింది అది. ఈయన ఏమి ఇస్తున్నాడు? ఎంత ఇస్తున్నాడు ఈయన? ఏడా చేస్తున్నాడు? 2 సంవత్సరాలు ఒక్కటి చేయలేదు, ఏం చేస్తాడు? చెప్పినది ఒకటి. సిలిండర్ ఎక్కడ ఉంది?
ఆడోళ్ళది కదా అదైతే కంపల్సరీ కావాలి కదా. ఎక్కడ ఉంది? 500 చెప్పినా 1000 రూపాయలు అయిపోయింది అది. అంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయిండు, మేము చేయలేకపోతున్నాం. నేను ఆయన కేసీఆర్ గవర్నమెంట్ భూమిలో అమ్ముకున్నాడు వింటున్నా, మధ్య తరగతి గరీబులకు అందరికీ చేసిండు వాడు. చేయలేదా? నీకు అడుగుతున్నా, నా చేసిండా లేదా? అరే నేను చెప్తున్నాగా చేసిండని, చేసిండా లేదా? ఎంతనా ఉండని ఆయన అప్పులు చేసిపోయిండు ఫుల్గా, వాటికి మిత్తిలు కడుతున్నాం మేము, అందుకే చేయలేకపోతున్నాం. మెత్తిలు కడతాం మొత్తం. నాకు పైసలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు కనబడుతున్నాయి. ముందుగా దొబ్బేస్తే తర్వాత సంగతి వస్తుంది ఆయనకు. అందరూ అనిపించేది ఏముందన్నా, నిజం ఇది. గరీబుల పైసలు కావాలి కదా. థ్యాంక్ యూ. ఎర్రగడ్డనేనా? ఎర్రగడ్డ ఇక్కడే ఉంటాను జూబ్లీ జూబ్లీస్ లో మరి कौन जीतेगा जूबलीस में? मैं खुला पर हूँ किराजी क्या नाम तिराज तिराज हमारे बड़े तिराज जीतेगा खत्म हो गया बात ही हाँ तिराज कांग्रेस है जब से पूरे पूरे परेशानियां चल रहे सबको अकबर भाई ऑटो चलाते हमारे जुबलील्स के रहने वाले रागड्डे के उन्होंने वो तो परेशान है बेचारे उन्होंने कारोबार नहीं चल रहा उनको चालाना बहुत आ रहे तो बेचारे अब उन्होंने कारोबार नहीं करके खाली पी लेते फिर रहे उन्होंने अकबर भाई हमारे उनको कुछ मदद करो अकबर भाई बोले तो अब ऑटो चला दे चालाना ज़्यादा आ रहा है अकबर भाई को तो क्या है अकबर भाई अब TRS को जिताना चाह रहे जुबलील्स से गोपीनाथ साहब को जिताना चाह रहे KTR अन्ना नवीन यादव ఉన్నాడు కదా नवीन यादव उन्ना తెలుసు అన్న मर नवीन यादव है मर कांग्रेस में आके गलत कर रहे हो ना मर TRS को हमारा जिताना है 3 नंबर हमारे बड़े हैं 3 नंबर को जिताना है KTR TRS को जीतता है हम TRS कुछ भी हो जानते मरे तो भी TRS को डालना TRS को हाँ मैं देख रहा ऑटो में ఉంది अकबर भाई ऑटो में रहता है कभी भी TRS के आदमी है नो ठहरो अकबर भाई ठहरो तुम्हारा बोल तुम उन्होंने TRS के आदमी है अकबर भाई को क्या है बोले तो TRS आना बोल रहे हो कि TRS जाए तो क्या है उनको अच्छा रहता कारोबार रहती ऑटो वहाँ फ्री बसा फ्री करे अकबर भाई का कारोबार नहीं चल रहा उन्होंने ये माया भी नहीं बन रहे 2 ऑटो भेजिए उनका थे 2 ऑटो ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టిరు మంచిగానే చేస్తున్నామని చెప్తున్నారు కాంగ్రెస్ కి मगर कांग्रेस की అది ఫ్రీ బస్ లేడీస్ కి పెట్టినో మాకి ఏం చేస్తున్నావు సార్ అక్బర్ భాయ్కి ఏం చేస్తున్నావు అక్బర్ భాయ్ మొత్తం పరేషాన్ ఉంది డైలీ తాగుతున్నారు వండుకుంటున్నారు ఆటోలా ఇట్లా ఫైనాన్స్ కట్టాలి ఇది घर చేయాలి घर चलाना रहता उनको फाइनेंस बनना रहता फाइनेंस बनना रहता घर चलाना रहता उनको बहुत रहते उनके घर के जब जोरू बच्चे हैं उनके अब उन्होंने चला रहे कम पी लेते చోటు క్యా నామ్ है ताज है मेरा नाम ఇప్పుడు తాజ్ ఒక మాట చెప్పు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా ఎంఐఎం భయ్య సో ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ కి సపోర్ట్ करते वो सार हम नहीं बोल सकते वो साहब बड़े साहब है वो बड़े साहब को नहीं बोल सकते अब बोलते हो अब हमारे KTR साहब बड़े हैं साहब हम भी KTR मैं भी KCR कुछ मैं भी जुबलील्स का ही हूँ मगर हमारे KCR साहब आना है साहब ये बारी पक्का TRS तो कंपलसरी అజారుద్దీన్ భయ్య నా అజార్ సాబ్ ఇవాళ మంత్రి అయిండు మరి కాంగ్రెస్ నుంచి ఆయన మంత్రిని చేసిరు అవును సార్ మంత్రి చేసినాక కాంగ్రెస్ పార్టీకి ఓటేయరా మరి TRS అంటే బాగా ఉంది కదా సార్ లేడీస్ కి ఫ్రీ नहीं करते उन्होंने सबका मेंटेन करते తాజ్ ఇప్పుడు మీ మైనార్టీలో ఒక నాయకుడికి ఒక పెద్ద లీడర్కి మంత్రి పదవి ఇచ్చిరు మీరు కాంగ్రెస్ కోటేయరా कांग्रेस को नहीं डालते साहब ये बारी परेशान है साहब पूरे ये ले बस फ्री करके ऑटो वालों को परेशान करे अब हमारे अकबर भाई है उन्होंने बेचारे चला रहे कम पी लेते बैठ रहे ज़्यादा उन्होंने अब उनको कैसा करना बोलो सर अब ये ऑटो बसा फ्री कर दिए अब उन्होंने परेशान है सर अभी कैसा करना अब उन्होंने ऑटो चलाते ये महीने नहीं बन रहे उन्होंने खाली पी लेते फिर 1 महीने 1.5 महीने से अकबर भाई बोल के हमारे वो परेशान है उन्होंने वो KCR साहब आए हमारे तो हमारा कुछ भी भला होता फिर शादी मुबारक के पैसे टाइम आ रहे थे कांग्रेस है जब से पैसे ही नहीं आ रहे हो సరే ఇప్పుడు షాది नहीं आ रहे हो आ रहे बहुत कम आ रहे 2 साल బంగారం కూడా ఇస్తాను చెప్పి 2 साल में एक बार आ रहे साहब वो पैसे KCR साहब रहते 4 महीने में 3 महीने में आ रहे थे पैसे वो अब 2 साल में 1.5 साल में आ रहे फिर उसका बोले 1.5 लाख देते बोले 1,80,000 देते बोले वो चेक पूरा जाके 1,10,000 रुपये आ रहा खाली 1,10,000 रुपये आ रहा चेक वो उसमें परेशान है पूरे वो KCR साहब भी अच्छा निकाल लेते हो शादी मुबारक बोल के शादियाँ भी जल्दी जल्दी करा रहे थे अब बोलने का मतलब KCR को 3 नंबर वोट डालना है जिताना है ये बारी जुबलील से ఓ ఇప్పుడు ఆమె ఒక మహిళ కదా ఒక లేడీ కదా ఆమె ఏం చేస్తుంది అని చెప్పి అంటున్నారు नहीं भाई उन्होंने करते उनके सपोर्ट को KCR अन्ना है ना उनके पीछे इन्हों कुछ भी नहीं करते गोपीनाथ थे उन्होंने करते थे अब इनके सपोर्ट को इनको वो KCR साहब ने तो KTR साहब इनको बोलते हैं ना वो करते चीज वो और वो डेवलपमेंट करते रागड्डे को डिवीजन को बोरावंडा सेट 3 अल्लाहपुर जितना भी अपना जुबलील्स का पूरा डेवलपमेंट करते अच्छा होता जरा बोलने का मतलब
నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ ఇలియాస్ మేరా నామ్. సో ఇప్పుడు ఇది ఎక్కడ లోకల్ ఎర్రగడ్డనేనా? సొంత మాది ఎర్రగడ్డ. ఇక్కడనేనా నేటివ్ మొత్తం? ఇక్కడనే జూబ్లీహిల్స్ నియోజకవర్గమే. సో ఉప ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ, ఎవరు గెలిచే ఛాన్స్ కనపడుతుంది? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ గెలుస్తుంది? టీఆర్ఎస్ అంటే మంచి పని చేస్తున్నాను. కాంగ్రెస్ వల్ల అంటే బస్ ఫ్రీ చేసినా మాకు లాగం అయిపోయింది. గ్యాస్ బండలు అంటే 500 చేస్తానంటే చెప్పిన 500 కూడా చేయలేదు. 1000 రూపాయలు అయింది గ్యాస్ బండలు. ఇప్పుడు అంటే కిరాయి ఇల్లు ఏడని తీసుకురావాలా? నెలకి 15,000 కిరాయా. పిల్లలు స్కూల్ ఫీజు ఉంది, మళ్ళీ ఏడని తీసుకురావాలా? ఏదైనా కొనాలంటే చాలా రేటు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి ఫీజు చూడాలా, మళ్ళీ బండి ఉన్నది కిరాయాలా 400. మనం మిగిలితే ఇంటికి తీసుకుపోవాలా, మిగిలితే పోలేదో చక్కగా ఇంట్లో కూర్చోాలి. 12,000 ఇస్తా అని చెప్పింది కదా ఆటో వాళ్ళు. మొత్తం అబద్ధం చెప్తున్నావు, అబద్ధం మొత్తం ఇవ్వలేదు. సో ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నాడు. నవీన్ యాదవ్కి వేయవా మరి ఓటు? మాకు టీఆర్ఎస్ నచ్చిన టీఆర్ఎస్కి ఇస్తాను. ఇప్పుడు మీరు మైనార్టీ కదా, అంటే ముస్లిం కదా, మీ ముస్లిం లీడరు ఒక ఆయన పెద్ద ఆయనకి మంత్రిని చేసిండు ఇవాళ. అజారుద్దీన్ తెలుసనా? పోయినసారి పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి. ఆయన మంత్రిని చేసిర్రు. ఆయన మంత్రిని చేసినా మీరు కాంగ్రెస్ వైపు చూడను. కాంగ్రెస్ అంటే పని చేస్తానంటే కాంగ్రెస్కి వస్తాడు. టీఆర్ఎస్ మంచి పని చేసిన అంతకుముందు బస్ ఫ్రీ లేకుంటే మంచిగా దందా నడుస్తున్నాయి. ఇప్పుడు మొత్తం బస్ ఫ్రీ చేసిన. ఇప్పుడు ఆటోలో ఒక లేడీస్ కూర్చుని అనుకో, ఇంకొకటి ఆయన బస్సు వచ్చిందంటే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు లైసెన్స్ గురించి పోతున్నంటే 3 వీలర్ క్యాన్సిల్ చేసేసిన. 4 వీలర్ అంటే నడవనంట 4 వీలర్ లైసెన్స్. ఎవరికి చెప్పాలా మా బాధ్యత? రోజుకి 1100 చాలాను వస్తున్నాయి, బండి చాలాను. అప్పుడు ఎంత సంపాదిస్తుంటే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? టీఆర్ఎస్ పార్టీలో 2,000 సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు 1000 రూపాయలు అంటే సంపాదించుకుంటా కష్టం పడుతున్నాయి. ఇప్పుడు పొద్దున్న 8 గంటలకి బయట వెళ్తాను, ఇప్పుడు దాకా 500 కూడా కాలేదు నాది. 500 ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? 3:30 అవుతున్నాయి. ఇప్పుడు 3 అవుతున్నాయి. 3 అవుతుంది. 400 కూడా కాలేదు. ఇప్పుడు 200 డీజిల్ పోసుకున్నా, 200 జేబులో ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్న 6 గంటకి తీసుకున్నప్పుడు 10-10:30 వరకు 100-700 చేసుకొని వెళ్ళిపోతాను నేను ఇంటికి. ఇప్పుడు అంటే 400 కూడా కాలేదు. ఏం చేయాలో చెప్పు.